ఆ మాటలు ఎవరు? ఆ మాటలన్నీ దేవునియే. మోషేకి ఇచ్చిన మాటలు అవే. మోషే కర్రను చాపు అన్నాడు కదా, ఆ మాటలు అయ్యే మహత్తు అంటే మాత్యం అంటే శక్తి కలిగినటువంటి మాటలు. తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని కుమారుడు అండి. ఇక్కడ అంత ఈ వర్ణన అంతా కూడా దేవుని ద్వారా కలిగినటువంటి కుమారుడే తప్ప ఈయన దేవుడని కాదు. ఈయన దేవుడైతే ఇంకా దేవదూతల కన్నా ఎంత శ్రేష్టమైన దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడా? దేవుడు కాదు, దేవుని కుమారుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అలా కూర్చున్నది దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు. దేవునికి మళ్ళీ దేవదూతల కంటే గొప్పవాడేంటి? అసలు దేవదూతలు సృష్టించిన వాడే దేవుడు. మరి ఈయన కుమారుడు కాబట్టి దేవదూతల కంటే గొప్ప నామాన్ని పొందుకున్నాడు.